శాంతి సమాధానం అనుభవించాలి, కాబట్టి నేను అవిశ్వాసనే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను అన్నాడు. అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పేశాను, అది నీ ఆలోచన. నేను అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం వల్ల అవిశ్వాసి చేసిన పాపాల వల్ల నరకానికి వెళ్ళిపోతుంది కనుక నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువు చేసిన త్యాగాన్ని బలి యాగాన్ని అర్థం చేసుకోవాలి, రక్షించబడాలి కనుక నేను అలా అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటా అంటే నేను ఖచ్చితంగా చెప్పాను. అది బైబిల్ ఒప్పుకోదు. అదేంటన్నా ఒక అవిశ్వాసిని రక్షణలో నడిపించాలని ఆశపడుతుంటే తప్పంటారంటే 100% తప్ప. దేవుడు ఒప్పుకోడు దాన్ని. విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. నా మాట ఇలా అంతకుముందు చక్కగా సేవలో పాల్పంచుకునేవాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు, పాటలు పాడేవాడు, పరిచయంలో పాల్పంచుకునేవాడు. కానీ అతి తెలివితో అజ్ఞానంతో వెళ్ళి అవిశ్వాసం పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మనిషి పక్కలేడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మనిషి కనిపించలేదు. కారణం ఏమిటాయా అంటే బైబిల్లో స్పష్టంగా ఉంది. ఏమని? మీరు ఒకవేళ నా నియమాన్ని నా నిబంధనను మీరి, చదువుతున్నాను చూడండి ఏముందో. మోయాబీయులు ఎదోమీయులు 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీయులు ఎదోమీయులు అమోనీయులు సిదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో బియ్యానికి వెళ్ళడానికి వీలు లేదు. దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఒకవేళ మీరు కనుక నా మాట వినకుండా మోయాబీలతో కానీ ఎదోమీయులతో కానీ అమోనీయులతో కానీ సిదోనీయులతో కానీ హిత్తీయులతో కానీ బియ్యానికి వెళ్ళినట్లయితే, వివాహ బంధాలు ఏర్పరచుకున్నట్లయితే వారు మీ మనస్సును తిప్పేస్తారు. అప్పుడు మీలో కొంతమందికి ఒక ప్రశ్న వస్తుంది. అన్య సాంప్రదాయాలతో నిండిపోయిన సిదోనీయులు అమోనీయులు మోయాబీయులు